నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మనుబోలులో శుక్రవారం జరిగిన పింఛన్ల పంపిణీపై మనుబోలు టీడీపీ నాయకులు స్థానిక ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ నాయకుడు పచ్చిపాల రామిరెడ్డి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ వైసీపీ నాయకుల చేతుల మీదుగా ఇస్తున్నారని, వైసీపీ నాయకులు తమ చేతుల్లో నగదు ఇస్తున్నట్లుగా ఫోజులు కొడుతూ ఓట్ల కోసం మభ్యపెడుతున్నారని విమర్శించారు. వాలంటీర్లు పంచాల్సిన పింఛన్ సొమ్ము వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వడంపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టకపోతే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పంపిణీ జరుగుతున్న తీరును, వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, కలికి రమేష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మారంరెడ్డి రమణారెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, పుట్టా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. లోకల్ నాయకులు వాళ్ళ చేతుల మీద డబ్బులు అది ఎంతవరకు ఎలక్షన్ డబ్బులు ఇస్తున్నారా? మాకు వాలంటీర్లు ఏదో డబ్బులు ఇచ్చినట్టు ఎలక్షన్ డబ్బులు ముందే డబ్బులు ఇచ్చేస్తున్నారు. పెట్టింది కూడా ఆయనే పెట్టుకున్నాం. ఇంజిన్ పంపిణీ చేస్తున్నాం. వైకాపా యువనేత ముందు రవీంద్ర రెడ్డి గారు మేము పెట్టింది కాదు. మీకు ఇచ్చినట్టు సార్ అంతే సరిపోద్దండి. మా ఆఫీసే కదా, అది మండల పరిషత్ కార్యాలయం మనకోలే కదా. అది మాకు మీకు ఇచ్చినట్టు మీకు మేము ఇచ్చినట్టు అంతే. వాలంటీర్లు దీన్ని వల్ల అటు చూడు. మార్చి 1 కాబట్టి 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి వాలంటీర్లు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు, మంచిదేను. వాళ్ళతో పాటు వైసీపీ నాయకులు కూడా వెళ్ళి వైసీపీ నాయకులు చేతుల మీదుగా పెన్షన్ ఇస్తున్నారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వట్లేదు, వైసీపీ నాయకులు చేతుల మీదగా ఇస్తున్నారు. అది వాళ్ళు వైసీపీ నాయకులు ఇళ్లలో సొమ్మిస్తున్నారా, పార్టీ సొమ్మిస్తున్నారా, అది మాకు అర్థం కావట్లేదు. అంటే ఓటుకి డబ్బు ఏమైనా ఇస్తున్నారా, ముందే డబ్బు ఇస్తున్నారని మాకు ఒక డౌట్గా కూడా ఉంది. పెన్షన్ ఇస్తున్నట్లేదు, ఓటుకి ఏదో డబ్బు ఇస్తున్నట్టు డౌట్గా ఉంది. పెన్షన్ ఇచ్చేది ప్రతి నెల వాలంటీర్లేను. కొత్తగా ఈరోజు ఏమి ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఓటర్లు ఏమైనా ప్రభావితం చేసేదానికి ఏమన్నా, రేపు ఓటు ఏమని డిమాండ్ చేసేదానికి ఏమన్నా ఇలా చేస్తున్నారు అనుకుంటున్నాము. దీని గురించి ఎంపీడీఓ గారికి కంప్లైంట్ అర్జీ ఇచ్చేదానికి వచ్చాము. దీని మీద ఎంపీడీఓ గారు యాక్షన్ తీసుకోకుండా ఉంటే మేము దీని గురించి తగు చర్యలు తీసుకోకపోతే వాలంటీర్లను కానీ తీయకుండా అలాగే కంటిన్యూ చేస్తే, వాలంటీర్ల సంస్థలు ఇలాగే కానీ వాళ్ళకి పార్టీకి కానీ సేవలు చేస్తుంటే దీని మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసేదానికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.